నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రేవంత్ నాతో కలువు, నువ్వు వెళ్లాలనుకుంటున్న పొజిషన్ కు తీసుకెళ్తా అంటూ ఆహ్వానించారు. దీంతో సభలో పాల్గొన్న నాయకులు ముసిముసి నవ్వులు నవ్వారు. రేవంత్ జాగ్రత్తగా విను, గత 10 ఏళ్లలో గుజరాత్ కు ఎన్ని నిధులిచ్చామో తెలంగాణకు కూడా అంతే ఇచ్చాం. ఏపీ కంటే తెలంగాణకి ఎక్కువ ఇచ్చామని గుర్తు చేశారు. రేవంత్ ఏం అడిగారో, మోడీ ఏం చెప్పారో ఓసారి చూద్దాం. प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं। जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे। 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए। आज 4 करोड़ तेलंगाना जनता भी कोई उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है। तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे। इसके लिए जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद इस तेलंगाना राज्य के हर परिवार जनों को भरोसा दिलाता हूं कि आपके सपने पूरे करने के लिए केंद्र सरकार ही इससे भी और तेज गति से काम करती ही रहेगी। अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा। और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। ఇక దీని గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ అయితే రేవంత్ రెడ్డి మీద కీలక కామెంట్స్ చేశారో మనం అందరం చూసాం. నాతో కలిసి చూడు, నువ్వు వెళ్లాలనుకున్న పొజిషన్ కు తీసుకెళ్తా అన్నారు. మరి దీని అర్థం ఏంటండి? అలా ఎందుకన్నారు? ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్య అది పూర్తిగా రాజకీయపరమైంది కాదు, కంప్లీట్ గా పరిపాలనా పరమైంది, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. అంతేకాకుండా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండాల్సినటువంటి సత్సంబంధానికి అనుగుణంగా చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప రాజకీయపరమైనటువంటి అంశాలు కాదు. కాకుంటే ఆయన అన్నటువంటి కామెంట్స్ ని ఏదో పొలిటికల్ గెయినింగ్, రాజకీయంగా లబ్ధి చేకూరుస్తా నాతో కలం అనే పద్ధతిలో సోషల్ మీడియా అంతా అర్థం చేసుకుని దాన్ని కొలువలు చేసి ఏదో రాంగ్ పోస్టులన్నీ పెడతా ఉన్నారు. చాలా వేరే రూట్ లో వెళ్ళిపోతా ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వీళ్ళిద్దరి గురించి నాకు 20 ఏళ్ళుగా చాలా దగ్గరగా తెలుసు కాబట్టి చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అయితే రేవంత్ రెడ్డికి, నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా
పరిచయకు ముందు నుంచి అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పనిచేస్తున్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే అమిత్ షాతో కూడా రేవంత్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతుంది. ఆయనకి ముఖ్యమంత్రి పదవికి ఏదైనా గండం వచ్చి ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించే పరిస్థితి, అలాంటి రాజకీయ పరమైనటువంటి క్రైసిస్ తలెస్తే ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు లేకపోతే ఇంకేదైనా పార్టీ వైపు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అదనంగా అతనికి ఇంతకు మించి అదనంగా వచ్చే పదవులు ఇంకేముండవు. అందువల్ల ప్రధానమంత్రిగా తన పక్కన జరిగి రేవంత్ రెడ్డిని ప్రధానమంత్రిని చేయరు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి కోరుకున్నదే ముఖ్యమంత్రి కావాలి. అంతకుమించి ఆయన ప్రధాని కావాలనో రాష్ట్రపతి కావాలనో ఇలాంటి ఇంతవరకు ఏం టార్గెట్ పెట్టుకోలేదు. నాకున్నట్టు సమాచారం లేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయ్యాడు. ఇంతకంటే అదనంగా ఆయనకు వచ్చేటువంటి పదవులు లేవు. ఆయనకి అదనపు ఆశ కూడా లేదు. నాకు చాలా సన్నిహితంగా తెలుసు కాబట్టి చెప్తుంది. అంతేకాకుండా ఆయన చేసినటువంటి ప్రసంగం సీక్వెన్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి $10 ట్రిలియన్ ఆర్థిక వృద్ధిని సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్రం కూడా $3 ట్రిలియన్ జీడిపికి తన తెలంగాణని చేరిస్తేనే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాలు కూడా నెరవేరుతాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లక్ష్యం తెలంగాణని మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో సాధించడం అనేది పూర్తిగా అసంభవం. ఎందుకంటే తెలంగాణని కలుపుకోవాలి, తమిళనాడుని కలుపుకోవాలి, కేరళని కలుపుకోవాలి, కర్ణాటకని కలుపుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే దేశ ఆర్థిక అభివృద్ధి అనేది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి చేసేటువంటి నేషనల్ రైల్వేస్ సాధ్యం కాదు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాష్ట్రాల ఆస్తులు పెంచుకోవడం, రాష్ట్రాల జీడిపిలు కూడా జిఎస్టిపిలు కూడా పెంచితేనే కేంద్రం యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఒక యూనిట్ గా చూడడానికి వీలవుతుంది. ఒక రాష్ట్రానికి పరిమితం చేసి రాష్ట్రాన్ని ప్రత్యేకంగా విభజించి కేంద్రం యొక్క ఆర్థిక వృద్ధిని ఎవరు పరిగణించారు. ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్థికంగా వృద్ధి చెందితేనే కేంద్రం వృద్ధి చెందుతుంది. అందుచేత మీరు $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధిని సాధించాలంటే నాతో కలిసి పనిచేయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలకి మీరు కూడా మీ రాష్ట్రంలో అమలు చేసుకోండి. మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందండి, మేము కూడా అభివృద్ధి చెందుతాం. తద్వారా ఆర్థిక భారత్ అంటే అభివృద్ధి భారత్ లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది. అందుకు అనుగుణంగా 2047 లక్ష్యం ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి తెలంగాణలో మీరు కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టండి. దానికి మేము కూడా సహకరిస్తాం. ఈ సైబరాబాద్ ఆర్థిక వృద్ధికి చాలా ఉపయోగపడుతున్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఉద్యోగ కల్పన ఉంది, ఉపాధి కల్పన ఉంది, ఇళ్ళ పరిశ్రమలు రావడానికి అనువైనటువంటి ప్రాంతం ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి మీరు డెవలప్ చేసుకోండి, మాతో కలిసి రండి. అభివృద్ధిలో కలిసి వస్తేనే ఆర్థిక పరమైనటువంటి లక్ష్యాలు నెరవేరుతాయనేటువంటి ఉద్దేశం తప్ప రాజకీయ ఉద్దేశం కాదు అనేది నా అభిప్రాయం. మరి దక్షిణాదిలో బలహీనంగా ఉన్నామని బీజేపీ భావిస్తుంది కదా, మరి ఇప్పుడు ప్రధాని మోడీ పర్యటనతో ఈ తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు మీద దృష్టి పెట్టిందని అనుకోవాలా? డెఫినెట్ గా అనుకోవచ్చు. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికలకి తెలంగాణలో బీజేపీ సొంతగా అధికారంలోకి రావాలి. అందుకు అనుగుణంగా తెలంగాణని ఇప్పటి నుంచే అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేకపోతే బీజేపీ తరఫు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారా అనేది చూడకుండా ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి మొత్తం ఎజెండాలు తెలంగాణని కూడా కలుపుకొని ముందుకు పోతూ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతూనే అభివృద్ధి చేస్తాం. అంటే మేము పార్టీలకు అతీతంగా కూడా మేము అభివృద్ధి చేస్తాం. తెలంగాణని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను మేము ఎంకరేజ్ చేస్తాం తప్ప రాజకీయ పరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు అని చెప్పి మెసేజ్ ఇస్తూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణని సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకరించింది. అందువల్లనే మేము ఇప్పుడు ఓట్లు అడుగుతున్నాం అనేటువంటి ఒక మెసేజ్ తో, ఒక ముందస్తు ప్రణాళికతో అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి పునాదులు వేసుకునే కార్యక్రమంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణలో కూడా ర్యాపిడ్ గా డెవలప్ చేసుకోవాలి. తెలంగాణలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర రూపాలలో నిధులు ఇచ్చి లేకపోతే తెలంగాణని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటే అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లక్ష్యాలను సాధించడానికి తెలంగాణ కూడా ఒక
ఒక మోడల్ గా ఉపయోగపడుతుంది, ఒక సాధనంగా ఉపయోగపడుతుంది కేంద్ర ప్రభుత్వానికి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి రెండో రాజధానిగా కూడా మొదటి నుంచి కూడా హైదరాబాద్ ని గుర్తిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే అన్ని విధాలుగా హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకుంటాయి. అది కేంద్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలు కూడా ఒక చిహ్నంగా నిలిచిపోతుంది అనేటువంటి ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ చాలా ప్రణాళికాబద్ధంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అనుగుణంగా ప్రభుత్వం పరంగా కూడా ఇలాంటి సహాయ సహకారాలు చేస్తున్నారని మాత్రం చాలా తప్పకుండా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సిఎస్ఆర్ గారు. రైట్, మరి ఇలాంటి ఇంకెన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్ ఛానల్ని. ఇలాంటి అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది.